తెలంగాణ కాంగ్రెస్లో ఈ లొల్లేంది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అధికారంలోకి రావడానికి 9.5 ఏళ్లు వేచి చూసిన కాంగ్రెస్ పార్టీలో పాత సంస్కృతి పోలేదా, లేక తెర వెనక ఏమైనా జరుగుతోందా? ముఖ్యమంత్రిగా దాదాపు 3 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న రేవంత్ రెడ్డి బలమైన నాయకుడిగా ఎదగలేదా? కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ సంస్కృతిలో భాగమేనా, లేక ముఖ్యమంత్రి వర్గీయులు ఆరోపిస్తున్నట్టుగా వీటి వెనుక కుట్ర ఏమైనా ఉందా? పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకత్వ బాధ్యతలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటి? ఈ పరిస్థితికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత ఎంత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత ఎంత? క్షేత్రస్థాయిలో కథన కుతూహలంతో ముందుకు దూసుకుపోతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచించకుండా అంతర్గత కుమ్ములాట్లకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టడం యాదృచ్ఛికమని భావించలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఏమిటి? రాయలసీమకు చెందిన రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కిక్కురుమనకుండా పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ ప్రాంతానికే చెందిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎందుకు ఆమోదించలేకపోతున్నారు? ఈ క్రమంలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డా లేక కాంగ్రెస్ అధిష్టానమా అన్నది ఇప్పుడు చూద్దాం. రెండు 2023 ఎన్నికలు జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ పరిశీలకులకు గాని కాంగ్రెస్ నాయకులకు గాని నమ్మకం లేదు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే సత్తా రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందన్న నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తొలగించింది. ఈ పరిణామం రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది. కేసీఆర్ పోకడల పట్ల విముఖంగా ఉన్న ప్రజలు ప్రత్యామ్నాయ నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చానా సచ్చానా అన్న అనుమానంతో ఆ పార్టీలో బడా నాయకులుగా చలామణవుతున్న కొందరు అప్పటికే భారత రాష్ట్ర సమితిలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న పట్టుదలతో పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అప్పులు చేసి మరి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండకపోతే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అని అప్పట్లో ఆయన అనుచరులు ఆందోళన చెందారు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు ప్రయత్నించినప్పటికీ రాహుల్ గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి పెద్దగా ఆటంకాలు లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు జూనియర్ అయిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పటికీ కొందరు సీనియర్లు మొరాయిస్తూనే ఉన్నారు. సీనియారిటీ ముఖ్యమా, సమర్థత ముఖ్యమా అంటే ఎవరైనా సమర్థతకే ఓటు వేస్తారు. కాంగ్రెస్ లో ఎంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. కేసీఆర్ కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవడంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధిష్టానం తన సహజ లక్షణమైన ఢిల్లీ పెత్తనాన్ని వదులుకోలేకపోవడం, సహజంగానే దూకుడు స్వభావం కలిగిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా అదే దూకుడు ప్రదర్శించడంతో ఆయన నాయకత్వాన్ని అంగీకరించడానికి కొంతమంది సీనియర్లకు అహం అడ్డొచ్చింది. రేవంత్ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్టానం ఆయనకు స్వేచ్ఛనివ్వకుండా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేస్తున్న వాళ్లను ప్రోత్సహించింది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సంస్కృతికి తగ్గట్టుగా తనను తాను మలుచుకునే ప్రయత్నం చేయలేదు. ఒక నాయకుడిగా అవసరమైన పరిణితిని ప్రదర్శించలేదు. పలు సందర్భాల్లో ఆయన తొందరపాటు ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశ లేదన్న భావన ప్రజల్లో వ్యాపించడం మొదలైంది. పాత కాంగ్రెస్ సంస్కృతి విస్తరించింది. పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పింది. ఈ పరిణామాలను ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి సహజంగానే తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సంస్కృతిని అలవర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా పార్టీ పైన ప్రభుత్వం పైన ఆయనకు పట్టు చిక్కలేదన్న అభిప్రాయం ఏర్పడింది.
భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక జట్టుగా ఏర్పడగా ప్రస్తుత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య పాత సాన్నిహిత్యం మరింత బలపడింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉండిపోయింది. బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ తొలగించడం, తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా సహకరించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎవరైనా అంగీకరించవలసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ముఖ్యమంత్రి అయినా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం సహజం. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా తనతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ లో చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఓటర్లపై తన పట్టు చేజారకుండా చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఈ కారణంగానే రాజగోపాల్ రెడ్డి, సుస్మిత వంటి వాళ్లు రేవంత్ రెడ్డిని పచ్చ కాంగ్రెస్ ప్రతినిధిగా అభివర్ణించే ప్రయత్నం చేశారని చెప్పాలి. హైదరాబాద్ లోని మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం, ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై రేవంత్ రెడ్డి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. కారణం ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇప్పటికీ రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగానే చూస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేసిన విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. అయితే నాటి పరిణామాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్కు అటువంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండింది. రేవంత్ రెడ్డితో అనుబంధం కారణంగా తెలుగుదేశం అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచారు. ఇదే వాస్తవం. అయితే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీని ఒక భూతంగా చూపించే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చేస్తున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం పార్టీ కూడా కొంతవరకు కారణమన్న అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరింత సన్నిహితమైంది. పాత సాన్నిహిత్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సఖ్యంగా ఉండే రేవంత్ రెడ్డిని తమ ప్రధాన శత్రువుగా కేసీఆర్, జగన్ పరిగణించడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్, వైసీపీలకు చెందిన సోషల్ మీడియా గ్రూపులు కూడా ఒక్కటై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను ఈ కోణంలోనే చూడాలా అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.